శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం వేదాంతం గురించి చెప్పుకుంటున్నాం, అద్వైత వేదాంతం కదా. అయితే మనం చిన్న చిన్నవి చెప్పుకునే బదులు ఉపనిషత్తుల్లో చెప్పిన ఆ సారాంశాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాం. అంటే దీన్ని మనం ఒక పుస్తకంగా కొనుక్కొని ఇంట్లో చదువుకోవడం అంటే కొంచెం కష్టతరం. కానీ ఇది వాట్సాప్లో పెట్టుకుంటే చాలామందే ఇప్పుడు అదే విధంగా చెప్తున్నారు, మహర్షులందరూ కూడాను, గొప్పవాళ్ళందరూ కూడాను. దాని గురించే శ్రీరామచంద్రుని ఆంజనేయుడు వేసిన ప్రశ్నలు. యోగం అంటే ఏమిటి, జీవన్ముక్త స్థితి అంటే ఏమిటి, విదేహముక్తి అంటే ఏమిటి, అసలు పరమాత్మ అంటే ఎవరు, ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా సాక్షాత్ శ్రీరామచంద్రుణ్ణి ఆంజనేయ స్వామి ప్రశ్నిస్తారన్నమాట. దాన్ని మీకు శుక్లయజుర్వేదం ఉపనిషత్తుల్లోని ముక్తికోపనిషత్తులో ఉందన్నమాట. ఇదంతా కూడా దీని గురించి మనం క్లుప్తంగా, అంటే ఇది యథార్థం అన్నమాట. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా మనం డైరెక్ట్గా ఉపనిషత్తుల్లోకి వచ్చామన్నమాట. సరే, శుక్లయజుర్వేదం యొక్క శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఉపనిషత్తుకు ముందు శాంతి మంత్రం చెప్పుకోవాలన్నమాట. అందుకని ఇది ఇలా చెప్తున్నాను. అయితే దీని భావం ఏమిటంటే, అది అనగా కనిపించని ఆ అనంతం పూర్ణమదం అన్నారు కదా. అనంతం పూర్ణమైనది. అలాగే కనిపించే ఇది అనగా ఈ అనంత విశ్వం పూర్ణమిదం అన్నారు కదా. విశ్వం కూడా పూర్ణమైనది. కనిపించని ఆ పూర్ణం నుంచి కనిపించే ఈ పూర్ణం బహిర్గతం అవుతోంది. కనుక పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసివేసినా చివరికి పూర్ణమే మిగులుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పారు, పరమాత్మలోంచే ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టి వచ్చినా ఇది పూర్ణమే. సృష్టి రాకక పూర్ణము, అది కూడా పూర్ణమే. పూర్ణం పూర్ణంలో కలిస్తే పూర్ణమే అవుతుంది కదా. ఇప్పుడు ఒక పిండి ముద్దలోంచి రకరకాల ఉండలు మనం తీసి పెట్టుకున్నాం. ఆ ఉండలు కూడా పూర్ణమే. అందులో ఏది ఉందో ఇందులో కూడా అదే ఉంది కదా. కానీ ఇది విడిగా వచ్చింది. తర్వాత ఈ పిండిన ఈ ఉండలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పిండి ముద్దగా చేసేసాము. అది మళ్ళీ పూర్ణమైపోయింది కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది మీకు తెలియనిది ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం ముక్తికోపనిషత్ దీంట్లోని ఫస్ట్ చెప్పాను కదా, శ్రీరామచంద్రులు ఆంజనేయునికి ముక్తి అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందగలరు, దాని గురించే ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఎంతో అందమైన అయోధ్య నగరంలో నవరత్న ఖచ్చితమైన మండపంలో సీతా భరత లక్ష్మణ శత్రుఘ్నాదులతో సమన్వితుడైన వాడు సనక సనందనాది మునిగుణాలతో వశిష్ఠాది మహర్షులతో శ్రీ సుఖాది బ్రహ్మజ్ఞానులతో ఎంతోమంది భాగవతోత్తములతో అహర్నిశలు సూచించబడుతున్నవాడు అంటే శ్రీరామచంద్రుడు. బుద్ధి ద్వారా పుట్టిన వేలాది వికారాలకి సాక్షిగా ఉన్నవాడు, నిర్వికారుడు, స్వరూపధ్యాన నిరతుడు శ్రీహరి అయిన శ్రీరాముడు సమాధి స్థితి నుంచి బయటికి వచ్చిన సమయంలో ఆంజనేయ స్వామి ఆయనకి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. ప్రభు శ్రీరామ, సచిదానంద స్వరూపుడివైన నీవే పరమాత్మవి. ఓ రఘుకుల శ్రేష్ఠ, నీకు ఎన్నో ప్రణామాల్ని సమర్పిస్తున్నాను. స్వామి, ముక్తిని ప్రాప్తింపజేసే నీ స్వస్వరూపం గురించి, తత్వాన్ని గురించి
తెలుసుకోవాలనుకుంటున్నాను. అనాయాసంగా దేనివల్ల భవబంధాల నుంచి నేను విముక్తుడినే అవుతాను, దాని గురించి నాకు చెప్పు. ఇక్కడ అనాయాసంగా, అనాయాసాన మరణం సునాయాసేన జీవితం అంటారు కదా, అలాగా అంటే ఏ బాధ లేకుండా నాకు ముక్తి కలగాలి, అవునా? అది శ్రీరామచంద్ర, నీ దయతో నేను జీవన్ముక్తిని పొందుతాను అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు చిన్నగా నవ్వుతూ, ఆంజనేయ, నీవు చాలా మంచి కోరికే కోరావు. యథార్థమైన తత్వం గురించి చెబుతున్నా, శ్రద్ధగా విను. నీవు కోరిన తత్వం అనేది వేదాంతాలైన ఉపనిషత్తుల్లో మాత్రమే చాలా ప్రామాణికంగా చెప్పబడింది కనుక నీవు ఉపనిషత్తుల్ని ఆశ్రయించు అన్నారు. అంటే మనకి ఏదైనా ఒక అనుభవం కలిగింది అంటే దానికి ఉపనిషత్తులే ఉదాహరణ. ఉపనిషత్తుల్లో ఉన్నది నీ అనుభవంలోకి వచ్చిందనుకో, ఇంకా ఎవరిని కూడా అడగవలసిన పని లేదు. అది సరే, మంచి గురువు దొరికితే వారినే అడగొచ్చు. ఆంజనేయుడు అడుగుతున్నాడు. ఆంజనేయుడు, శ్రీరామ, నీవు చెప్పిన ఉపనిషత్తులు ఏవి? ఏ ఏ వేదాల్లో ఎక్కడెక్కడున్నాయి? శ్రీరాముడు, ఆంజనేయ, విష్ణుమూర్తినైన నా నుంచి అనాయాసంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగినట్టుగా విపుల జ్ఞానభండారాలైన వేదాలు పుట్టాయి. నువ్వులలో నూనె ఉన్నట్లుగా వేదాల్లో వేదాంత విజ్ఞానం సుప్రతిష్టమై ఉంది. ఆంజనేయుడు మళ్ళీ అడుగుతున్నారు, శ్రీరామ, వేదాలు ఎన్ని? ఆ వేదాలకు ఎన్ని శాఖలున్నాయి? ఆ వేదాల్లో చెప్పిన ఉపనిషత్తులు ఏవి? దయచేసి వాటిని గురించి చెప్పు. శ్రీరాముడు, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేదాలకి ఎన్నో శాఖలున్నాయి. అదేవిధంగా ఒక్కో వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు కూడా చాలా ఉన్నాయి. వాటిని గురించి చెబుతాను విను. ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 109 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు, అథర్వవేదానికి 50 రకాల శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపి 180 అయ్యాయి కదా, 1080 అన్నమాట. అవునా? సరే, 180 శాఖలు అంటే 1080 శాఖలు. సరే, పై తెలిపిన ఒక్కొక్క శాఖకు ఒక్కో ఉపనిషత్తు ఉంది కదా. ఆ ఉపనిషత్తుల్లో ఏ ఒక్క ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మజ్ఞానాన్ని ఎవడు శ్రద్ధగా అధ్యయనం చేస్తాడు? ఏంటైనా ఒకటి చాలు. నీ యొక్క శ్రద్ధని బట్టి అదే నీకు ముక్తిని ఇస్తుంది. దాన్ని అనుసరిస్తే అన్నారు. అలాంటి భక్తుడు గొప్ప మునీశ్వరులకి కూడా దుర్లభమైన నా సాయుధ్యం పదవిని పొందుతాడు. ఆంజనేయుడు, శ్రీరామ, కొందరు మహర్షులు ముక్తి ఒకే రకంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు భగవన్నామ సంకీర్తన ద్వారా ముక్తిని పొందవచ్చని అంటున్నారు. ఇంకొందరు కాశీక్షేత్రంలో మరణించేవారు తారక మంత్రోపదేశం ద్వారా ముక్తిని పొందుతారని, సాంఖ్యయోగాభ్యాసం వల్ల ముక్తి పొందవచ్చని, భక్తి యోగాభ్యాసం ముక్తిని కలిగిస్తుందని, వేదాంత వాక్యార్థాన్ని విచారణ చేయడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని రకరకాలుగా చెబుతున్నారు. అలాగే ముక్తి అనేది సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యం అని 4 రకాలుగా ఉంటుందని కూడా అంటున్నారు. వీటిలో ఏది యుక్తమైనదో దయచేసి చెప్పు ప్రభు అని ప్రార్థించాడు. అంటే ఒకే దాంట్లో మనకి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అందుకనే దీన్ని నేను పెట్టుకున్నానన్నమాట. శ్రీరాముడు చెప్తున్నాడు, ఆంజనేయ, కైవల్యం, ముక్తి అనేది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. అయిందా? కైవల్యం అనేది ఒకటిగానే ఉంటుంది, కానీ దాన్ని చేరడానికి రకరకాల మార్గాలన్నమాట. ఇదే పారమార్థిక రూపమైన మోక్షం. దురాచారాలను చేసేవాడు కూడా నా నామాన్ని సంకీర్తన చేస్తే అలాంటివాడు నా సాలోక్యముక్తిని పొందుతాడు. అలాంటివాడు నా వైకుంఠానికి తప్ప మరే ఇతర లోకాలకి వెళ్ళడు. ఎవరైనా దురాచారుడైనప్పటికీ బ్రహ్మనాళంలో ఉన్నవాడై కాశీక్షేత్రంలో మరణిస్తే, ఇక్కడ కండిషన్ చూసారా, కాశీలో చనిపోయే వాళ్ళందరూ కూడా ముక్తికి వెళ్ళరు. అంటే ఆ టైములో నీ యొక్క ప్రాణం బ్రహ్మనాడిలో ఉండాలన్నమాట. అంటే ఇది సుషుమ్నా నాడి. బ్రహ్మనాడి అంటే సుషుమ్న. అర్థమైంది కదా.
అప్పుడు వాడికి మరణిస్తే అక్కడ శివుడి చేత నా తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశం చేయించుకుంటాడు. ఆ పుణ్య ప్రభావంతో అతడు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు. ఏ జీవి అయినా కాశీక్షేత్రంలో ఎక్కడ మరణించినా ఆ జీవుడి చెవిలో శంకరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ తారక మంత్ర ప్రభావంతో ఆ జీవి సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు. దీనినే సాలోక్య సారూప్య మోక్షం అంటారు. అంటే శ్రీరాముడి లోకానికి వెళ్ళి అదే రూపంతో ఉంటారన్నమాట. అర్థమైందా? ఇక్కడ వైకుంఠంలో జై విజయులు కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి రూపంలోనే ఉంటారన్నమాట అక్కడ. అంటే వైకుంఠంలో వెళ్ళిన వాళ్ళు అక్కడ సారూప్యం పొందుతారు. సాలోక్యం సారూప్యం అనమాట. అంటే అదే లోకానికి వెళ్ళి ఆ రూపాన్నే వాళ్ళు పొందుతారన్నమాట. అది చెప్తున్నారు. సదాచారాల్ని పాటించే విప్రుడు లేక సాధకుడు ఎల్లప్పుడూ తన మనసుని ఇతర విషయాల వైపు పోనీయకుండా సర్వాత్మకుడనైన నారాయణునైన నా మీదే స్థిరంగా ఉంచినట్లయితే ఆ సాధకుడు సామీప్యముక్తిని పొందుతాడు. అంటే ఎప్పుడు నా దగ్గరగానే ఉంటారు. చూడండి, మరి చాలా సభల్లోని ముఖ్యమైన వాళ్ళు అంటే ఆ గురువుగారికి దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే ఫస్ట్ లైన్లో కూర్చుంటారు కదా. దాన్ని సామీప్యము అంటారన్నమాట. సామీప్యముక్తి అంటే పరమాత్మ పిలవగానే పలుకుతారన్నమాట. వాళ్ళే ఏదైనా ముఖ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే వాళ్ళకే చెప్తారు. ఇవన్నీ మనకు తెలిసిందే కదా అన్నమాట. ఈ సామీప్యముక్తిని సాలోక్య సారూప్య సామీప్యముక్తి అంటారు. అంటే అన్నీ అక్కడే ఉన్నాయి కదా. సద్గురువు బోధించిన మార్గంలో అవ్యయమైన నా దివ్య రూపాన్ని ధ్యానిస్తూ జీవించేవాడు భ్రమర కీటక న్యాయంలాగా అతడు నా సారూప్యాన్ని పొందుతాడు. ఇది ఎంతో మంగళకరమైనది, బ్రహ్మానందాన్ని సాధకుడికి కలిగిస్తుంది. ఆంజనేయ, నన్ను ఈ విధంగా ఉపాసించే వారికి ఈ 4 రకాల ముక్తులు లభిస్తాయి అని శ్రీరామచంద్రులు చెప్తున్నారు. సరే, ఆంజనేయుడు అడుగుతున్నాడు, శ్రీరామ, ఎంతో గొప్పదని నీవు చెప్పిన కైవల్యముక్తి ఎలా లభిస్తుంది? అన్నిటికంటే కైవల్యం గొప్పది కదా. మరి అది దాని గురించి శ్రీరాముడు, ఆంజనేయ, మోక్షం కావాలనుకునే వారికి జీవన్ముక్తులవ్వటం కోసం ఒక్క మాండ్యూకోపనిషత్తు పఠిస్తే చాలు కదా. మాండ్యూకోపనిషత్తు అది చదివినప్పటికీ వారికి జ్ఞానం లభించకపోతే దశోపనిషత్తులు పఠించాలి. 10 ఉపనిషత్తులు కనీసం. వీటిని పఠించటం వల్ల కొద్ది కాలంలోనే సాధకుడు నా దివ్యధామాన్ని చేరుకుంటాడు. ఉపనిషత్తులు ఎందుకు చదవాలి అంటే సత్యాన్ని జీర్ణించుకోవడం కోసం. అందుకనే వేదాల్ని అలాగా పఠనం చేస్తుంటారు. అందుకనే వాళ్ళని విప్రులు అన్నారు కదా. ఈ విధంగా 10 ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినప్పటికీ సాధకుడికి దృఢమైన ఆత్మజ్ఞానం కలగకపోతే కలుగుతుందండి. మరి వేదాలు ఔపాసనం పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమైనా పరమాత్మ జ్ఞానం కలిగిందా అంటే, అనుభవ జ్ఞానం కలిగిందా అంటే మనం చూస్తూనే ఉన్నాం. అది ఒక పాఠశాల అధ్యయనం మాత్రమే. వాళ్ళని విప్రులు అంటారు. అంటే కొంత చిత్తశుద్ధిని పొందిన వాళ్ళు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా పరమాత్మ గురించే వల్లె వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్సు పవిత్రంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ముక్తి లభించిందా అంటే లభించదు కదా. కలగకపోతే మొదటి 32 ఉపనిషత్తుల్ని పఠించాలి. అలా చేస్తే సవ్యబంధనాల నుంచి విముక్తి పొందుతాడు. ఆంజనేయ, నీకు విదేహముక్తి పొందాలన్న కోరిక ఉంటే మొత్తం 108 ఉపనిషత్తుల్ని శాంతి పాఠాలతో సహా పఠించాలి. అవి ఏవో చెబుతున్నాను విను. ఇక్కడ 108 ఉపనిషత్తుల గురించి రాశారు. ఇవన్నీ మనకి అక్కర్లేదు, ఎందుకంటే పెరిగిపోతుంది అంతే. ఈ 108 ఉపనిషత్తులు భావనాత్రయాన్ని నశింపజేస్తాయి కదా. అంటే ఈషణత్రయాలు, వీటినే భావనాత్రయం అన్న ఈషణత్రయం అన్న ఒకటే చేస్తారన్నమాట. మానవులకి జ్ఞాన వైరాగ్యాల్ని కలిగిస్తాయి, వాసనాత్రయాన్ని పోగొడతాయి. వీటిని పూర్వోత్తర శాంతి పాఠాలతో సహా పఠించాలి. వేద విద్యావ్రత స్నాతకుడైన గురువు నుంచి ఈ ఉపనిషత్తుల్ని ఉపదేశం పొంది శ్రద్ధగా అధ్యయనం చేసేవారు తమ ప్రారబ్ధం క్షయమయ్యేంత వరకు జీవన్ముక్తులుగానే ఉంటారు. ఆ తరువాత కాలక్రమంలో వారి ప్రారబ్ధం క్షీణించిపోగా నా సంబంధమైన విదేహముక్తిని పొందుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహము పడక్కర్లేదు.
ఎన్నో ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటన్నిటిలో ఈ 108 ఉపనిషత్తులే సారవంతంగా ఉన్నాయి. వీటిని కనీసం ఒక్కసారి చదివినా సకల పాపాలు నశిస్తాయి కదా. ఇక్కడ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందుకని పాపాలు పోవడానికే వేదాధ్యయనం. ఆంజనేయ, నీవు నా శిష్యుడివి కాబట్టి అతి రహస్యమైన ఈ 108 ఉపనిషత్తుల గురించి చెప్పాను. వీటిని తెలిసి కానీ తెలియక కానీ పఠించిన వాడు బంధాల నుండి విముక్తి పొందుతాడు. రాజ్యాన్ని కానీ ఎంతో ధనాన్ని కానీ ఇచ్చేయవచ్చు, కానీ ఎంతో గొప్పదైన ఈ 108 ఉపనిషత్తుల్ని ఎవరెవరికి ఇవ్వకూడదు? నాస్తికులకు, కృతజ్ఞులకు, దురాచారపరులకు, అలాంటి వారికి బోధించకూడదు అని చెప్పారు. ఎందుకంటే మురికి గుంటలో సెంటు వేసినా దాని విలువ ఉండదు కదా. అదే ఆ మురికి ఏమైనా సువాసన వెదజల్లుతుందా అంటే దాని యొక్క సహజమైన వాసనని అది పోగొట్టుకోలేదనమాట. అందుకనే ఎవరికి ఇవ్వాలి అంటే అందుకనే సాధనా చతుష్టయాన్ని ముందు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకని కొన్ని కండిషన్స్ పెట్టారు. అలాగే నా మీద భక్తి లేని వారికి, శాస్త్రాల మీద వ్యామోహం ఉన్న వారికి, అర్థమైందా? అంటే ఏదో ఒక దాన్ని పట్టుకోకుండా ఇంకా ఏవేవో చదువుతున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఈ అద్వైతం ఒంటికి ఎక్కదు. గురుభక్తి లేని వారికి ఎప్పుడు ఈ ఉపనిషత్తులను ఉపదేశించకూడదు. ఓ మారుతి, సేనాపరుడైన శిష్యుడు అంటే సేవాపరుడైన శిష్యుడు, హితుడు, పుత్రుడు, శీలవంతుడు, కులీనుడు, సద్బుద్ధి కలిగినవాడు, నా భక్తుడు అయిన వాడికి మాత్రమే బాగా పరీక్షించి ఉపదేశించాలి. ఎవడు ఈ 108 ఉపనిషత్తుల్ని పఠిస్తాడో, కనీసం వింటాడో, వాడు చివరికి నన్ను చేరుకుంటాడు అని శ్రీరామచంద్రులు చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నాదంతా వేదాంతమే కదా. ఈ వేదాంతాన్ని నేను నా భాషలో చెప్పలేను. నాకు అనుభవం ఉంది తప్పించి మాట చాతుర్యం లేదు. అందుకనే చెప్పి నేను కొంతమంది మహానుభావుల యొక్క వాక్యాలని తీసుకొని చెప్తూ ఉంటానన్నమాట. మీరు కూడా మంచి జ్ఞానవంతులు. ఎందుకంటే నా ఛానల్స్ చూస్తున్నారు ఎక్కువ కూడా 30, 40, 50, మహా అయితే 100 ఇంతవరకే ఉంటారు సబ్స్క్రైబర్స్. అంటే ఇందులో చెత్త ఏది మీకు ఉండదు. లౌకిక విషయాలు అనేవి ఏవి ఉండవు. హెడ్లైన్ ఏది ఉంటుందో నేను అదే చెప్తాను. హెడ్లైన్ ఒకటి పెట్టి ఏదో మూవ్స్ కోసం నేను వేరే విషయం చెప్పను. ఇది మీరు గమనించే ఉంటారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ విషయం గురించే వేద రుక్కులు చెప్పాయి. ఒకనాడు బ్రహ్మవిద్య బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంది: ఓ విప్రోత్తమా, నన్ను రక్షించు, నిన్ను నేను కాపాడుతాను. నన్ను అసూయాపరుడు, కుటిల బుద్ధి కలిగినవాడు, మోసగాడు లాంటి వాడికి బోధించకు అని సాక్షాత్తు ఉపనిషత్తే అంటే బ్రహ్మవిద్యే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంది. ఎందుకంటే బ్రాహ్మణులే అప్పుడు దీనికి అర్హత అనమాట. వేదం చెప్పాలి అన్నా, తెలుసుకోవాలి అన్న బ్రాహ్మణులకే. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానాని కోసము ప్రాకులాడేవాడు. అంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ బ్రాహ్మణ జన్మ అనేది దుర్లభం అనమాట. అందుకనే ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలా చేస్తే నీ కోరికలన్నీ తీరుస్తాను అంది. కనుక వేద విద్యను గురించి అవగాహన కలిగిన వాడికి, అప్రమత్తంగా ఉండేవాడికి, మేధావికి, బ్రహ్మచారికి, శరణార్థుడికి, మోక్షం కోరుకునేవాడికి మాత్రమే విష్ణు సంబంధమైన ఆత్మవిద్యని బోధించాలి. అందుకని కృష్ణయ్య, నువ్వు నాకు చాలా ప్రియుడువు, నా సఖుడువు, అందుకనే నీకు నేను ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాను అని కృష్ణయ్య కూడా చెప్పారు కదా. అది ఆంజనేయుడు, శ్రీరామ, నాకు ఋగ్వేదాది విభాగాలతో వేరువేరుగా ఉపనిషత్తుల శాంతి పాఠాల గురించి చెప్పు అని అడిగాడు. శ్రీరాముడు, ఆంజనేయ, ఈ మంత్రంలో చెప్పిన 10 ఉపనిషత్తులకి వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అనేది శాంతి పాఠంగా, అంటే ఫస్ట్ అనమాట, అంటే ఋగ్వేదంలో అనమాట. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఉపనిషత్తుకి ఒక మంత్రం ఉంటుంది. ఇదిగో
ఫస్ట్ చెప్తున్నారు. మోక్షాన్ని కోరుకునేవారు ముందుగా సాధనా చతుష్టయాన్ని పొంది శ్రద్ధతో మంచి కులంలో పుట్టినవాడు, స్తోత్రియుడు, శాస్త్ర వాత్సల్యం కలిగినవాడు, సద్గుణవంతుడు, కుటిల బుద్ధి లేనివాడు, సర్వభూతాలకి హితుడు, దయాసముద్రుడు అయిన సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా విధి విధానంగా ఈ 108 ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయాలి. తరువాత వాటిని శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి తమ ప్రారబ్ధాన్ని నశింపజేసుకోవాలి. అప్పుడు శరీరత్రయ భంగాన్ని పొందిన అతడు ఉపాధి శూన్యమైన ఘటాకాశంలా పరిపూర్ణత్వాన్ని పొందుతాడు అంటూ ఎప్పుడూ కూడా ఇవి శ్రవణ మనన నిధిధ్యాసనంలో పెడితే అప్పుడు అనుభవ జ్ఞానం ద్వారా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా నశిస్తుందన్నమాట. 3 శరీరాల్ని. అది అందుకనే శరీరత్రయ భంగాన్ని పొందుతాడు. అది ముక్తి అనమాట. ఆ తర్వాత పరిపూర్ణాన్ని జీవన్ముక్తిని పొందాక వాడు విదేహముక్తిని పొందుతాడు. అదే కైవల్యముక్తి కూడా అవుతుంది. ఇలాంటి ముక్తి కేవలం ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. అలాంటి వాడు బ్రహ్మలోకంలో బ్రహ్మ నుంచి వేదాంత శ్రవణం చేసి, ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, వీళ్ళందరూ ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. అంటే అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని, అంటే జీవుడు బ్రహ్మము నేనే అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఈ ప్రారబ్ధాన్ని ఇక్కడ వదులుకొని డైరెక్ట్ బ్రహ్మలోకంలోకి, వైకుంఠం అంటారు కదా, వైకుంఠం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర మళ్ళీ బ్రహ్మకాల పరిమితం వరకు కూడా బ్రహ్మతో ఉండి బ్రహ్మ ప్రళయంలోని, అంటే ఆ మొత్తం ప్రళయం, ఆ ప్రళయంలో బ్రహ్మతో సహా జీవన్ముక్తిని అంటే విదేహముక్తి అక్కడ పొందుతాడనమాట. అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ జన్మించరు. అర్థమైంది కదా. అది వేదాంత శ్రవణం చేసి ఆ బ్రహ్మతో సహా కైవల్యముక్తిని పొందుతాడు. కనుక లోకంలో అందరికీ కైవల్యముక్తి అనేది కేవలం ఆత్మజ్ఞానం వల్లనే మాత్రమే కలుగుతుందని చెప్పబడింది. అంతేకాని కర్మ, సాంఖ్యయోగ ఉపాసనలు చేయటం వల్ల కైవల్యముక్తి రాదు. ఇది హెడ్లైన్. కర్మ, సాంఖ్యయోగం ఉపాసనలు, ఇదే ఈ ఉపనిషత్తు యొక్క బోధ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దాంట్లో రెండోది చెప్పుకుందాం. ఎందుకంటే కొంచెం కొంచెం వింటేనే ఇది మనకి బుర్రకి ఎక్కుతుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.